శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుని జననం. ద్వాపరయుగంలో మధుర నగరాన్ని కంసుడు అనే రాక్షస ప్రవృత్తిగల రాజు పాలిస్తుండేవాడు. తన చెల్లెలు దేవకీదేవి, బావ వసుదేవులకు పుట్టే 8వ సంతానం వల్ల తనకు మరణం సంభవిస్తుందని ఆకాశవాణి చెబుతుంది. దాంతో కంసుడు వారిద్దరినీ కారాగారంలో బంధించి వారికి పుట్టిన 7 పిల్లలను చంపేస్తాడు. శ్రావణమాసం అష్టమి తిథినాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు 8వ సంతానంగా జన్మిస్తాడు. భగవానుడి మాయతో చెరసాల తలుపులు తెరుచుకోగా వసుదేవుడు శిశువును తీసుకుని యమునా నదిని దాటి రేపల్లలోని నందుడు యశోదల వద్దకు చేరుస్తాడు. అక్కడ ఉన్న ఆడశిశువును తీసుకుని తిరిగి కారాగారానికి వస్తాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో పెరుగుతూ అనేక అద్భుతాలు చేశాడు. పూతన సంహారం. కంసుడు పంపిన రాక్షసి పూతనను పాలు తాగుతూనే సంహరించాడు. కాళీయ మర్దనం. యమునా నదిని విషపూరితం చేస్తున్న కాళీయుడనే పాము గర్వాన్ని అణిచి దాని పడగలపై నాట్యం చేశాడు. గోవర్ధన గిరిధారి. ఇంద్రుని గర్వాన్ని అణచడానికి, భారీ వర్షం నుండి గోపాలురను రక్షించడానికి తన చితికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. వెన్న దొంగ. యశోదమ్మకు తన నోటిలో విశ్వరూపాన్ని చూపించి పరమాత్మతత్వాన్ని చాటాడు. పెద్దవాడైన తర్వాత కృష్ణుడు మధురకు వెళ్లి దుష్టుడైన కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను విడిపించాడు. ఆపై సముద్ర మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించి తన రాజ్యాన్ని స్థాపించాడు. పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. యుద్ధభూమిలో విషాదంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడి చేసిన బోధనే భగవద్గీత. ఇది నేటికి మానవాళికి ధర్మమార్గాన్ని చూపే గొప్ప గ్రంథం. ముగింపు. శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రాజకీయవేత్త, గురువు మరియు సన్మిత్రుడు. ధర్మాన్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం అనేదే ఆయన అవతార లక్ష్యం.